హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు అయితే మీరు ఆల్రెడీ తమ్లైన్ చూసారు కాబట్టి మ్యాటర్ ఏంటంటే ఇవాళ మంచి ఫేస్ ప్యాక్ అయితే నేను మీకోసం తీసుకొచ్చిన అనమాట. సో స్కిన్ అనేది మంచి స్మూత్గా షైనింగ్గా, అలాగే స్కిన్ ఇన్స్టెంట్గా వైట్నింగ్ రావాలి అంటే ఈ ఫేస్ ప్యాక్ ఒకసారి ట్రై చేయండి. నా స్కిన్ అయితే చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు ఈ ప్యాక్ యూస్ చేశాక. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం బాదం తీసుకోవాలి. బాదంని మనం మంచిగా నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ అంతా. సో ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మనం మిక్సీలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ప్యూరిఫై అయిన వాటర్ని వేసి నానబెట్టాను. సో ఆ వాటర్తోనే మిక్సీ అయితే చేసిన అనమాట. సో దీన్ని మనం వడపట్టుకోవాలండి. సో మంచిగా అయితే వడపోసేసుకోవాలి. మనకి బాదం పప్పు ఉండే చెత్త ఏమీ రాకుండా. సో అది కూడా మనకి వేస్ట్ అవ్వదు అనమాట. ఒక మిల్క్ అయితే మనం తీసుకోవాలి. బాదం మిల్క్ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. సో తర్వాత మనం ఇలా వడపోసుకున్న తర్వాత మొత్తం నొక్కుంటే కిందక పాలు అనేవి దిగిపోతాయి అన్నమాట. సో తర్వాత ఇందులో బాదం యొక్క పౌడర్ కింద ఉంటుంది కదా, సో దాన్ని తీసుకోవాలి. దాన్ని మనం వేస్ట్గా ఏం పాడేనవసరం లేదండి. సో స్క్రబ్ కింద యూజ్ చేయొచ్చు అనమాట. సో నేను ఇలా బాదంలో ఉండే మిల్క్ అంతా తీసేసాను. ఇప్పుడు ఈ పిప్పి ఉంది కదా, ఈ పిప్పితో మనం స్క్రబ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఉండే సన్నగా ఉండే పిప్పిని తీసుకోండి. స్కిన్ అనేది మంచిగా స్క్రబ్ అవుతుందండి, బాగుంటుంది స్కిన్ మొత్తం. సో బాదం ఒకటి మనకి చాలా మంచిది అనమాట స్కిన్కి. విటమిన్ ఈ ఇందులో పుష్కలంగా ఉంటుంది కాబట్టి బాదం స్కిన్కి ఎప్పుడు మంచిదే. బాదం మిల్క్ మనం తిన్న ఇన్సైడ్ నుంచి ఎలా బెస్టో అలాగే అవుట్ సైడ్ కూడా మనకి స్కిన్కి అంతే బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ నేనైతే మమాయర్త్ది ఫేస్ వాష్ అయితే వేసి మిక్స్ చేస్తున్నా. మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉంటే అది యూజ్ చేయండి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. సో ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో కొన్ని బాదం పాలు కూడా నేను వేస్తున్నా. కొన్ని బాదం పాలు వేసి మనం మిక్స్ చేసుకుంటే అది కొంచెం జారుగా అవుతుంది అనమాట. సో ఫేస్ వాష్ చేసుకోవడానికి, ఫేస్ స్క్రబ్బింగ్కి మనకి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో బాదంలో విటమిన్ ఈ బాగుంటుంది కాబట్టి సో మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలండి. కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఫేస్కి మంచిగా స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలి. దీంతో న్యాచురల్ అనమాట. కెమికల్స్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా వీటిని యూజ్ చేయొచ్చు. వీటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు అనమాట. సో మంచిగా అయితే స్క్రబ్ చేసుకోండి స్కిన్ అంతా. సో మనకి స్క్రబ్బింగ్ వల్ల స్కిన్ అనేది క్లెన్జింగ్ అవుతుంది, అలాగే స్క్రబ్బింగ్ కూడా అవుతుంది అనమాట. బాదం మనకు ఆ పిప్పితో స్క్రబ్బింగ్ అవుతుంది. సో బాదం మిల్క్ ఇంకా మనం ఆ ఫేస్ వాష్ ఒకటి యూజ్ చేసాం కాబట్టి దాంతో క్లెన్జింగ్ అవుతుంది. 2 in 1 కింద మనకి యూజ్ అవుద్ది అనమాట. సో స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఇలా స్క్రబ్ చేయడం వల్ల. ఈ మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, స్కిన్ మీద ముళ్ళలాగా పైకి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి, అలాంటివి పోతాయి. అలాగే డెడ్ స్కిన్ కూడా పోతుందండి. డెడ్ స్కిన్ కూడా మనకి చాలా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటుంది ఫేస్ మీద. సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మాత్రం స్కిన్ అనేది అసలు చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. చాలా బాగుంది. సో మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని చేయడం వల్ల నేను ఒక చేతితోనే చేసి చూపిస్తున్నాను. సో మీరు 2 handsతో మంచిగా మసాజ్ అయితే చేసుకోండి. ఫేస్ మసాజ్ మంచిగా చేసుకోండి. ఎట్లా పడితే అట్లా చేయడం వల్ల స్కిన్ అనేది లూజ్ అవుతుంది. సో అలా కాకుండా మంచిగా మంచి డైరెక్షన్స్లో మనం ఫేస్ మసాజ్ అయితే చేసుకుంటే స్కిన్ అనేది తొందరగా లూజ్ అయిపోకుండా ఉంటుందన్నమాట. Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you, nothing to do. Let's go all
సో ఇక్కడైతే చూసారు కదా, నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నా. స్కిన్ అనేది చాలా మంచిగా లైట్ వెయిట్గా అనిపిస్తుంది అనమాట, ఓన్లీ స్క్రబ్బింగ్కే. సో మన ఫేస్ ప్యాక్ తర్వాత ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో ఫేస్ ప్యాక్ కోసం మనకైతే ముందు బ్రూ ప్యాకెట్ తీసుకోండి. ఇది మనకు అందరి ఇళ్ళలో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి. సో తర్వాత ఒక బౌల్ తీసుకోండి, క్లీన్ అండ్ బౌల్ తీసుకోండి. సో ఇక్కడైతే రికార్డింగ్ సరిగ్గా కాలేదు, ఏమనుకోవద్దు. నేను ఇక్కడ ఏం చేయట్లేదు, ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ మనం బాదం మిల్క్ అయితే తీసుకున్నాను. తర్వాత అందులోకి మనం కాఫీ పౌడర్ ఉంది కదా, 2 రూపీస్ ప్యాకెట్ది, అది మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఓన్లీ మిల్క్లో ఇది ఒకటే వేయడం వల్ల కొంచెం చిక్కబడదండి, ఫేస్ ప్యాక్కి మనకి యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో నేను అందుకని కొంచెం వరిపిండి అయితే కలిపిన, జస్ట్ థిక్నెస్ కోసం అనమాట. సో థిక్నెస్ కోసం నేను వరిపిండి మిక్స్ చేసి దీన్ని ఒక చిక్కటి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో వరిపిండి వేయడం వల్ల కొంచెం మంచిగా చిక్కటి పేస్ట్ లాగా అయితే అవుతుంది. సో బాదం వల్ల మనకి మంచి విటమిన్ ఈ అయితే దొరుకుతుంది. అలాగే కాఫీలో కెఫిన్ అనేది ఉంటుంది, ఇది స్కిన్కి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. స్కిన్ బ్రైట్గా ఉండడానికి, అలాగే మచ్చలు పోవడానికి, వ్రింకిల్స్ రాకుండా అంటే ముడతలు రాకుండా ఉండడానికి, స్కిన్ టైట్గా అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ కూడా చాలా టైట్ అంటే టైట్ అయిపోతుందండి, 5 మినిట్స్లోనే ఇది ఆరిపోతుంది. సో స్కిన్ అనేది పట్టేసినట్టు టైట్గా ఉంటుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న 5 మినిట్స్కి ఆరిపోయాక. సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు నవ్వడం కానీ మాట్లాడడం కానీ అట్లాంటివి ఏమీ చేయొద్దు. సో ప్యాక్ వేసుకొని రిలాక్స్ అవ్వాలి అంతే. సో ఓకేనా, నవ్వడం మాట్లాడడం అలా ఏం చేయకూడదు, అట్లా చేస్తే ముడతలు అనేవి తొందరగా వస్తాయి, లేనివి తెచ్చుకున్నట్టు ఉంటుందన్నమాట. సో తర్వాత మనం ఈ చిక్కటి పేస్ట్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి, అప్వర్డ్ డైరెక్షన్లో మనం అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా కింద నుంచి పైకి అప్లై చేసుకోవాలండి, పైనుంచి కిందకి వేసి చేస్తే స్కిన్ అనేది తొందరగా లూజ్ అవుతుందన్నమాట. సో అండర్ ఐ దగ్గర కొంచెం ఉబ్బినట్టు అట్లా ఉంటుంది కదా చాలామందికి, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ లాగా ఉబ్బినట్టు అయినట్టు అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీ పొడిలో కొంచెం మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసి చిన్న ప్యాక్ లాగా కళ్ళ కింద వేసుకుంటే కళ్ళ కింద ఉబ్బుతుంది చూసారా, అది అనేది తగ్గుతుందండి. సో దీనివల్ల మనకి మచ్చలు, మొటిమలు, అలాగే స్కిన్ ఇరిటేషన్ అలాంటివి తగ్గుతాయి. అలాగే మనకి ఎండ వల్ల వచ్చే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుందన్నమాట. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాఫీ పౌడర్తో మనం ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల. సో చాలా మంచి యూజెస్ అయితే ఉన్నాయి, న్యాచురల్ అనమాట. మీకు ఇన్స్టెంట్గా గ్లో కావాలి, అలాగే ఏదైనా మనకి పార్లర్కి వెళ్ళే టైం లేదు అనుకునేటప్పుడు ఇలా చిన్నగా ప్యాక్ చేసుకోండి. స్కిన్ అనేది ఫ్రెష్గా అనిపిస్తుంది, మీకు కూడా మంచిగా ఫ్రెష్ లుక్ అన్నట్టు మీకు అనిపిస్తుంది, స్కిన్కి కూడా మంచిగా అనిపిస్తుంది. అలాగని చెప్పి దీన్ని ఓవర్గా యూస్ చేసినా కూడా స్కిన్ అనేది ఇరిటేషన్ అయిపోతుంది, అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వీక్లీ కూడా కాదండి, మంత్లో ఒక 2 టైమ్స్ అయితే యూస్ చేయండి అంతే, అంతకన్నా ఎక్కువైతే యూస్ చేయకండి, ఓకేనా. ఎంత నేచురల్ అయినా కానీ కాఫీలో కెఫెన్ అని ఉంటుంది కదా, దానివల్ల మళ్ళీ ఎక్కువైనా కానీ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఎంత కావాలి అంటే అంత మాత్రమే యూస్ చేయండి. మంత్లో 2 టైమ్స్ అయితే యూస్ చేయండి సరిపోతుంది. ఎప్పుడైనా అప్వర్డ్ డైరెక్షన్లోనే మన ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you, nothing to do. Let's throw all our worries away. I know that it takes two. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత అయితే మనకి ఫుల్గా డ్రై అయిపోతుంది. చూడండి ఎంత గట్టిగా అయితే అయిపోయింది, స్కిన్ అనేది బిగబెట్టినట్టు అయిందనమాట ఇక్కడ డ్రై అయిపోయాక. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నెమ్మదిగా చిన్నగా వాష్ చేసుకోండి, మరి రఫ్గా రుద్దేయకూడదు ఫేస్ అనేది. సో చిన్నగా ఫస్ట్ అయితే వెట్ చేసుకొని తర్వాత క్లీన్ చేసుకోండి. సో మీరు ఫేస్ వాష్ ఉంటే ఫేస్ వాష్తో యూస్ చేయండి, ఓకేనా. క్లీన్ చేసుకోండి, సోప్ కన్నా ఫేస్ వాష్ అయితే బెటర్ అనమాట. సో మొత్తం మనకి డ్రై అయ్యాక చూసారా మంచిగా అయితే షైనింగ్ అయితే వచ్చింది ఫేసు, స్కిన్ అనేది కొంచెం స్మూత్ కూడా అయ్యింది.
మీకు వీడియోలో అంత కనబడకపోయినా కానీ మీరు రియల్గా ఒకసారి ట్రై చేయండి, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కంపల్సరీ. నాకైతే ప్యాక్ చాలా నచ్చింది, యూజ్ అవుతుంది. ఇక ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అంటే ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయండి. కొంచెం డ్రై స్కిన్ వాళ్ళు అయితే అవాయిడ్ చేయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళు పెట్టకపోవడమే మంచిది. సో వాళ్ళు ఏం చేస్తారంటే హనీ మిక్స్ చేసుకొని యూజ్ చేయండి. హనీ కానీ పెరుగు కానీ యూజ్ చేయండి. ఇలా వరిపిండి కలపకుండా హనీతో మిక్స్ చేసుకొని ఈ కాఫీ పౌడర్ని అప్పుడు యూజ్ చేయండి. సో మీకు అనేది స్కిన్ ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. ఇక సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.